నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. సార్, మధుసూదన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే విమర్శిస్తూ ఉంటారు. ముసలోడు 74 ఏళ్ళు, 75 ఏళ్ళు, సంథింగ్ ఫిగర్ ఏదైనా కావచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాక్టర్ ఎక్కడానికే వెనకలుండి ఒకరు తోయడము, ఇద్దరు పట్టుకొని లాగడము, అది ఏదో ఎవరెస్ట్ ఎక్కినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయిపోయేసి ట్రాక్టర్లో పోవడము. మరి ఇటు చంద్రబాబు గారిని చూసుకుంటే నిన్న అంటే గత 10 రోజుల నుంచి చూస్తున్నాం, బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో బోటు, ట్రాక్టరు, పంటు, జేసీబీ, రైల్వే ట్రాక్ రైలింగు, మిద్దెలు, గండికట్లు, పిల్లాడి లెక్కన దాదాపు 11 రోజులు అసలు ఎవరి సపోర్ట్ లేకోకుండా చేయడం జరిగింది. అసలు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు సమస్య మనం ఒకటి ఆలోచించాల్సిన మాకు రాష్ట్రంలో ఇప్పుడు ఒక యుద్ధంస పాలనని ప్రజలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే, ఈ జగనాసురుడిని ఈ దానవుడి గురించి, దొంగోడు గురించి మాట్లాడటం మానేసి రాష్ట్రాన్ని మనం ఏ విధంగా పురోభివృద్ధిలోకి పయనించగలం, రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక వనరులు ఏముండాయి, ఈ విధంగా చర్చ జరుగుతూ ప్రజల్లో అవేర్నెస్, ప్రభుత్వాలకు సూచనలు సలహాలు ఇవ్వడం. అంటే ఒక ముఖ్యమంత్రి అన్నీ చేయలేడు, దానికి సహచార మంత్రిమండలి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా సమతుల అభివృద్ధి చేయాలి, ఒకవైపు సంక్షేమం చూడాలా, మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చూసుకోవాలా. గతం గతః కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. సో గతం గతః కృషితో నారుకుంటే ఒక చండాలుడు, ఒక గజ దొంగ, ఒక జగత్కంత్రి, వాళ్లకు దోచుకోవడం తెలుసు కానీ దానం చేయటం. మరి అది ప్రజలకు తెలియజెప్పే బాధ్యత కూడా మీలాంటి వారిపైన ఉంటుంది కదా సార్. ఇప్పుడు దొంగోడని మీరు అంటున్నారు, గజ దొంగ అని మీరు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఆ దొంగోడు, గజ దొంగ ఎవరో ప్రజలకు తెలిస్తే వాళ్ళు కూడా ఏ మరపాటుకు లేకోకుండా తెలుసుకుంటారు కదా. ఒకటి ఉంది షణ్ముఖ్, భారతదేశంలో సిరివెన్నెల గారు గొప్ప చెప్పాడు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల గురించి సిరివెన్నెల గారు 20 ఏళ్ల క్రితమే చెప్పాడు. ఆయన ఒక లైన్ రాశాడు, బాగా గుర్తుపెట్టుకోండి. కులాల కోసం గుంపులు కొడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తగువకులు చూసి తగువుకు లేస్తారే, జనాలు తలలర్పిస్తారే. చూసావా, వాడు ఇంట్లో అమ్మా నాన్నకు అన్నం పెడతాడేమో తెలియదు కానీ, ఈడు ఒక దొంగోడు వచ్చి ఒక దేశ ఆర్థిక ఉగ్రవాది వస్తే వాడి కోసం జేజేలు పలుకుతాడు, వాడి కోసం పోయి జెండాబాదులు కడతాడు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఆయన రాసింది ఊరకు కాదు. అంటే ఒక మత మౌఢ్యం, ఒక కుల మౌఢ్యం. అక్కడ ఏమి సాధించావు, జేజేలు కొట్టేదానికి వాడు సాధించిన విజయాలు ఏంటో చెప్పమంటే ఒక్కటి ఉండదు. ఇరిగేషన్ రంగం తీసుకుంటే మనకు అన్ని జిల్లాలో, అంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా తీసుకున్నా, అటు హిందూపురం నుంచి కర్నూలు వరకు తీసుకున్నా, నేను ఇది సాధించాను ఇరిగేషన్ అనుకో చెప్పుకోవటానికి గుండు శూన్యం. అందువల్ల ఏంటంటే కళ్ళ ముందు అవపడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని గోదాట్లో ముంచేసిండ. వాడు హయాంలో ఏ ప్రాజెక్టు నాశనం కాలేదో చూడండి. మనకి ఒకటి కాదు, ఒక ఏలేరు కాలువ, బుడమేరు, ఇరిగేషన్లో వాడు రాజ్య పాలన అంటే సంక్షేమ పాలన అన్నాడు. మీకు బాగా గుర్తు, బెజ్జల దేవుడు సకల శాఖల మంత్రి ఒకసారి ఒక మాట అన్నాడు, చాలామంది గుర్తుపెట్టుకోవటంలో మర్చిపోతున్నారు. మా పాలన సంక్షేమ పాలన, మిగతా మేమేం చేయం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రజల్ని వాడు బానిసలుగా భావించాడు. ఈ బెజ్జల దేవుడు అనేవాడు ఈ సకల శాఖల మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రెస్ మీట్లు అన్నాడు. కాబట్టి వాడు ఏంటంటే రాజరిక పోడలకు పోయి ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి ఏకస్వామ్యంతో, నియంతృత్వంతో, రాజకీయ ధోరణులతో ప్రవర్తించాడు. వాడికి ప్రజాస్వామ్యం దెబ్బ ఎలా ఉంటుందో, ప్రజల పులి పంజా దెబ్బ కొడితే ఎలా ఉంటుందో నిన్న అర్థమైంది. పంగనామాలు 2 వచ్చినాయి. అదే ఆడుకుందాం ఆంధ్ర క్రికెట్ టీం ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు ఉన్న పాలక వర్గము ఒక అచ్చోచిన ఆంబోతుని వదిలేస్తున్నారు. మా బాధ అది. వాడికి ఎందుకు అంత ఫ్రీ హ్యాండ్ ఎందుకు ఇస్తుందో ప్రభుత్వం నాకు అర్థం కాదు. వాడు ఎచ్చలవిడిగా వాడు రాక్షసానందం పొందుతుండో గ్రామాల మీద పడి. వాడు పెరిగి కట్టలు కట్టింది ఏందో చెప్పరా అయ్యా అంటే వాడు చెప్పడు. వాడిని అసలు రోడ్ల మీద తిరగనీయకూడదు షణ్ముఖు. వాడిని రోడ్ల మీద తిరగనిస్తే రోజు ప్రభుత్వంకి వాడికి సెక్యూరిటీ ఇవన్నీ అవసరం లేదు. వాడు ఒక పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆ పోటీగాడు పులివెందులకు చేసిందేమో చెప్పాను. సొంత జిల్లాలో భూములు కొట్టేసిండు, సొంత జిల్లాలో గనులు కొట్టేసిండు.
ఈ కలుడు సామాన్యుడైనటువంటి కలుడు కాదు, ఈ కలియుగ దానవుడు. ఈడేంటంటే సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ ముసుగులో భూములు కొట్టేసిండు, భారతీయ సిమెంట్ ముసుగులో భూములు కొట్టేసిండు, సున్నప్రాయి గనులు కొట్టేసిండు. అటువంటి దొంగ చరిత్ర గల్లా, దోపిడీ చరిత్ర గల్ల వాడిని రోడ్ల మీద తిరగనిస్తే నష్టపోద్ది, తెలుగు జాతి నష్టపోద్ది. నా బాధ అది. కాబట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద తిరగనివ్వకూడదు. నిర్ద్వందంగా వాడి చేసిన అన్యాయాలు అక్రమాలన్నీ ఎలికి తీసి వాడిని కలుగులో నాగబంధం వెయ్యాలా. వాడికి నాగబంధం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జుట్టుగా మనం అడుగులేయలేము. వాడిని ఇలా విచ్చలవిడిగా కానీ వదిలేస్తే, అచ్చోసిన ఆంబోతులాగా కానీ వాడిని కానీ వదిలేస్తే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి విఘాతక ఒక కంటకుడు లాగా ఉంటాడు. కాబట్టి ఈ కర్కోటకుడు, ఈ కంటకుడు యుద్ధంస పాలకుడిని నాగబంధం వేసి శ్రీకృష్ణ జన్మస్థానంలో వాడిని శాశ్వతంగా అక్కడ పెట్టాలి షణ్ముఖు. లేదంటే వాడు రోజు ఇది కాదు, పరిపాలన మీద దృష్టి పెడతారా, అభివృద్ధి మీద దృష్టి పెడతారా, ఇంకేం పనులు లేవా? కాబట్టి ఈ కలికాల జగన్నాసురుడిని నాగబంధం వేసి శ్రీకృష్ణ జన్మస్థానంలో బంధించడమే సరైన చర్య అని మాత్రం నేను చెప్పగలను. ఓకే, మరి మధుసూదన్ రెడ్డి గారు ఇసుక టెండర్లు గత ప్రభుత్వ హయాంలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 2024 మధ్య ఇసుక టెండర్లు 3 కంపెనీలకు ఇవ్వడం జరిగింది అనుమతులు. జీపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమ, ఈ 3 కంపెనీలకి ఇసుక టెండర్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భారీగా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పేసి ఏసీబీ తేల్చింది. మరి దీనిపై మీరేమంటారు? అసలు ఏం జరిగింది, అసలు దీంట్లో ఏం జరగబోతా ఉంది, లోతు ఎంత, నిజం ఎంత, వాస్తవం ఎంత అంటే ఏం చెప్తారు? మీకు చిన్న అవినీతి జరగల. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడు లక్షల కోట్లు లూటీ చేశాడు. యాజ్ పర్ సిబిఐ కోర్టు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, వాడు ఏమీ లేనప్పుడే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ దొంగ అబ్బాయి, ముద్దబ్బాయి గద్దలాగా తయారైపోయి సిబిఐ అఫీషియల్ రికార్డులో మెన్షన్ చేసిన ఫిగరే ఆనాడు 2012లోనే వాళ్ళ ఛార్జ్ షీట్లో 43,500 కోట్ల రూపాయలు దోచేసిండు అని వాళ్ళు ఇచ్చారు. అది ఇప్పుడు దాదాపుగా ఒక 2 లక్షల కోట్లు అయి ఉంటుంది. తర్వాత ఇప్పుడు వాడి చేతిలోనే పదవి పెట్టారు ప్రజలు, దొంగోడి చేతికే తాళాలు ఇచ్చారు తెలుగు ప్రజలు. ఇది 1924 మధ్య. మొత్తం టోటల్ బడ్జెట్ తీసుకుంటే షణ్ముఖు, ఈ 5 సంవత్సరాల బడ్జెట్ తీసుకుంటే దాదాపుగా నాకు తెలిసి 5 సంవత్సరాల బడ్జెట్ ఇంచుమించుగా 10 లక్షల కోట్ల బడ్జెట్. ఈ 10 లక్షల కోట్ల బడ్జెట్లో ఒకవేళ ఎంప్లాయీ శాలరీస్ అన్నీ వేసుకున్న 5 సంవత్సరాలకి, కాంట్రాక్ట్ బేస్డ్ వేసుకోండి, పర్మనెంట్ మొత్తం ఖర్చులు వేసుకున్నా కూడా 3,30,000 కోట్లు దాట్ల. తర్వాత నేను ఇచ్చాను డీబీటీ అన్నాడు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. దానికి 2,71,000 నేను బెనిఫిట్ స్టాంప్స్ అంటే 5 కూడా యాడ్ వేసుకుంటే దాదాపుగా నీకేమవుతుంది, ఈ 3,30,000 ఆ 2,70,000 6 లక్షల కోట్లు పోతే మిగతా 4 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనము ఉంది. ఏం చేశావు? బడ్జెట్లో చూపించింది. కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్లో 5 సంవత్సరాలు ఈడి పాలనలో సంక్షేమ పథకాలు అంతే కదా, ఇంకేం లేవు కదా. వాడి పాలనలో అభివృద్ధి అనేది శూన్యం కదా. అభివృద్ధికి మొత్తానికి సంక్షేమం అనే ముసుగు తగిలించుకొని ఇచ్చిన సొమ్ము 2,71,000 కోట్లని అంటున్నాడు. వాడన్నమాటే, ఆ కలుడనే మాట చెప్తాడు. ఎంప్లాయీస్ అందరు శాలరీలు కలిపినా కూడా 3,30,000 కోట్లు దాట్లా, 6 లక్షల కోట్లు అక్కడికైంది. మిగతా 4 లక్షల కోట్ల రూపాయలు డబ్బు ఎవడికిచ్చినవు, దేనికి ఖర్చు పెట్టినవు, ఆ లెక్కాపత్రాన్ని నేటి ప్రభుత్వం బయట పెట్టగలదా? ఆ అన్నిటినీ ఎంక్వైరీ చేపించి ఏసీబీ రైట్స్ చేపించేసి ఆ కాగ్గుని రంగంలోకి దింపి ఆడిటింగ్ చేపిస్తే వీడు దొరికిపోయిన దొంగ. పోనీ ఈ 4 బడ్జెట్లో లెక్కే కాకుండా తాకట్టు పెట్టి తెచ్చిన కార్పొరేషన్లు, అదే తాకట్టు పెట్టింది ప్రభుత్వ భూములు. వాడి అబ్బ సొత్తా అవి ప్రజలి. వీడు ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి కావు, ప్రజల ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టినవుగా. ఇప్పుడు ఆ అప్పోడు కట్టాలా అంటే తిరిగి ప్రజలే కట్టాలా కదా. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందంటే ప్రజల సొమ్ముని, ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును ఉలుటు చేయటం, ప్రజలు తిరిగి కట్టడమా? ఇప్పుడు ఎట్లా కట్టాలా? ప్రజలు ఎవడు కట్టాలా డబ్బు? మీరు ఈ అప్పులు అంటున్నారు, తాకట్టు పెట్టే అంటున్నారు. గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు కూడా
అసలు భారతదేశం చరిత్రలోనే కని నేను ఎరిగిన విధంగా ఆ అధికారాలు అడ్డం పెట్టుకొని కూడా తాకట్టు పెట్టినటువంటి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి దానిపై మీరేమో అదే నేను అనేది. అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థలు అన్నీ ఇలా చేతులు ముడిచి కట్టుకున్నప్పుడు ఏం జరగద్దా చెప్పలమా? విప్లవోద్యాలు పుట్టినాయి అనుకో, తట్టుకోలేవు ప్రభుత్వాలు. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు. ఇటువంటి దోపిడీని చేసుకొని ఒక గుప్పిడి మంది చదువుకున్న యువత అడుగులు బాట పట్టిందనుకో, ఏంట్రా మీ పరిస్థితి? ఒకసారి ఊహించుకోండి. అంటే ఈ దేశంలో దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ఆ లెక్కలు చెప్పాలి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఒక ప్రభుత్వం ఉంది, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులకి ధర్మకర్తలే మంత్రిమండలి కానీ ముఖ్యమంత్రి కానీ. ఏ రోజు లెక్కపత్రం ఆ రోజు బయట పెట్టవచ్చుగా, ఎందుకు బయట పెట్టడం లేదు? ఏంది ఆ రహస్యం నాకు చెప్పండి. ఏ ప్రభుత్వమైనా కావచ్చు. ఈరోజు ఎక్స్పెండిచర్ ఎంత, ఈరోజు చెల్లించిన బిల్లులు ఎన్ని, ఏమి డిజిటల్ స్క్రీన్ వేస్తే ఏం పోద్ది మంది? ప్రభుత్వం ప్రజలదే కదా, ప్రజాపాలకులే కదా, ఎందుకు వేయటం లేదు? ఒక ఆరంభించవచ్చు కదా. ఈరోజు ఇంత ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది, జిఎస్టీ రూపంలో ఇంత, రాష్ట్ర ఆదాయం ఈరోజు అన్నిటి ద్వారా ఇంత వచ్చింది, లేదా డే బై డే వేయండి, వేసి ప్రజలకు చూపించండి. దీనికి ఇంత ఖర్చు పెట్టిన, వీడికి ఇన్ని బిల్లులు ఇచ్చినామని ప్రజలకు టెలికాస్ట్ చేయండి. రోజు ఐ&పిఆర్ మినిస్టర్ ఉండదా? ఎందుకు చెప్పడం లేదు చెప్పండి. అంటే దాని అర్థమేమి? దీని అర్థమేమి అని అంటుండ. అంటే దోచుకున్నోడు దోచుకున్నంత దోచుకోవచ్చు, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని. ఈ దేశంలో రాజకీయ నాయకులకు శిక్షలు ఉండవా? ఓకే, మరి ఇప్పుడు ఈ ఇసుక టెండర్ల విషయంలో ఈ 3 కంపెనీలకే ప్రతిమా కన్స్ట్రక్షన్స్ మీకు తెలిసిందే, ఆ కేసీఆర్ సొంత బంధువులదే ప్రతిమా కన్స్ట్రక్షన్, జీపీవీఎల్ జేసీకేసీ కంపెనీలకి ఇచ్చారు. మరి అసలు ఏంటి ఈ 3 కంపెనీలకి ఇవ్వడం వెనక మతలబ్ ఏంటి? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి సొంతదే, వాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి వ్యాపారం అంతా చేసింది, శాండ్ బిజినెస్ చేసింది అతను. ఇప్పుడు కడప కోటరీ మెయిన్ ప్రధానంగా గత పాలన చేసిందంతా కడప గ్యాంగ్. ప్రభుత్వ పాలన కాదు, ఎమ్మెల్యేలకి లేదు, మినిస్టర్లకి లేదు, వాళ్ళు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు, ఇంక్లూడింగ్ బొత్స సత్యనారాయణ ఆల్సో. క్యాబినెట్ లేదు, బొంగు లేదు. జగన్మోహన్ రెడ్డి ఆడ సంతకం పెట్టమంటే ఆడ చెప్పాడు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి, టంప్ అవినాష్, ఈ యొక్క 5 మంది లోపల పెట్రా బోసడీకే సంతకం, పెట్రా బోస్ డీకే సంతకం. మళ్ళీ మీరు బోస్ డీకే అంటే ఇక్కడ అర్థాలు మారిపోతాయి. ఎందుకు మారిపోతాయా? బోస్ డీకే, మన బోసు డీకే అంటే బోస్ కొంతమంది నాకు చివర పెట్టుకుంటారు ఇంటి పేరు బోస్ డీకే. అంటే ఈ అర్థాలు మాట్లాడే, అడ్డం మాట్లాడే సూర్యాంధ్ర నిఘంటువులు ఎన్ని పేజీలు ఉంటాయో చెప్పమను. అతనికి నిఘంటువు తెలియదు, పెదబాల శిక్ష తెలియదు, కడప జిల్లాలో పుట్టిన ఏమారెడ్డి రాసినటువంటి ఏమన శతకంలో తొలి పద్యం కూడా తెలియదు, ఉప్పు కప్పురం పద్యం చెప్పమన్నా చెప్పలేడు అనుకో. అందువల్ల నేను అనేది ఏంటంటే ఒక్కటి ఆలోచించుకోవాలి, ప్రభుత్వాలు ప్రధానంగా ఆలోచించేది రోజువారు మీకొచ్చే ఆదాయం, మీరు పెట్టే ఖర్చు ప్రభుత్వాలు బయట పెట్టాలా. పారదర్శకత రావాలి అంటే అసెంబ్లీలో బడ్జెట్ పత్రాలు చూపించి ప్రజల్ని మోసం చేయడమే నేను అంటాను. ఏ రోజు ఖర్చు ఆ రోజు చూపించగలిగినప్పుడే ప్రభుత్వాలు పారదర్శకంగా పాలన చేస్తున్నట్లు. రోజువారీ ఎక్స్పెండిచర్ కానీ ఏ రోజు ఆ రోజు టెలికాస్ట్ చేయకపోతే ప్రజల్ని వంచిస్తున్నట్టే. దాంట్లో ఎటువంటి సన్ముఖో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి మొత్తాన్ని ఎలికి తీస్తున్నారు. ఇప్పుడు ఎట్ట తీసుకున్నారు? 17A ఊరగబెట్లా కేసు గవర్నర్ ముద్రేశాడు అంటే దాని అర్థమైంది ఏసీబీ వాళ్ళు వీళ్ళ మీద కేసు, ఈ 3 కంపెనీల మీద కేసు ఊరకే రిజిస్టర్ చేయాల. 17A ఉంది కాబట్టి బాబు గారు ముందు చూపుతో ఆలోచించి ఇది రేసి ఈ ఏసీబీ అధికారులు గవర్నర్ దగ్గరకు పోయి, సార్ ఇదిగో ఇంత అవినీతి జరిగింది, ఇగో ఆధారాలని ఆయన పరిశోధించి, మన గవర్నర్ ఎవరు? సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జి గారు, ఆయన కర్ణాటక హైకోర్టు జడ్జిగా పనిచేసిండు. ఆయన తెలీదా? ఇద్దరు గుద్దిండు, ఎచ్చి బొక్కలు వేయండి, వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయండి అంటే ఇప్పుడు రైడు. అంటే తొందర ఎందుకో? అప్పుడే ఏమైందే, ముందుంది ముసళ్ళ పండగ. సినిమా స్టార్ట్ కాలేదు, సినిమా ఇంకా ఇప్పుడే స్టార్ట్ కాలేదు సార్. ఇంకో ముందుంది ముసళ్ళ పండగ, రెడ్ బుక్ తీసి అవతల పాడేవయ్యా నువ్వు. రెడ్ బుక్ లేదు, పాడు లేదు. కానీ ఒక ఓరకు ఇప్పుడు నాకాడ కూడా ఉంది, ఇదిగో రెడ్ బుక్, ఇదిగో రెడ్ బుక్ చూపిస్తే సరిపోయింది. రెడ్ బుక్, రెడ్ బుక్, ఇది రెడ్ బుక్, ఇది నాకాడలా రెడ్ బుక్ నేను చూపిస్తా. రెడ్ బుక్ లేదు, పాడు లేదు, దాని పక్కన పెట్టి భారత రాజ్యాంగం ప్రకారం రూలింగ్ చేయాలి ఎవరైనా. ఎన్జిటి అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అఫిడవిట్లు ఇవ్వమన్నప్పుడు
ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు. ఎక్కడగా పోలా. ఆగండి, తాడేపల్లి కొంపలో రాసిచ్చిన ఫార్మాట్ మీద సంతకాలు పెట్టినటువంటి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తే బాగుంటుంది సార్? వాళ్ళని ఏం చేయాలి? ఫస్ట్ వాడి కుటుంబాలని, ఐఏఎస్ చదువుకొని జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా ఉన్నటువంటి కలెక్టర్లే దొంగలైతే రాజ్యం ఎటుపోతున్నట్టు, దేశ గమనం ఎటు పయనిస్తున్నట్టు, ఒక దొంగోడికి సహాయం చేయటం కోసం కలెక్టర్లే దొంగ రిపోర్ట్లు ఇస్తే జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఎంఆర్ఓ, డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ ఉంటాడు, కలెక్టరే దొంగ అయితే ఏం చేయాలి సార్? వాళ్ళు ఏం చెయ్యాలి? ఇప్పుడు వాళ్ళకైతే పనిష్మెంట్ ఉండాలి కదా సార్. దేశద్రోహులు కదా సార్ వీళ్ళు, దేశద్రోహులు. దేశద్రోహం చట్టం కింద కేసులు పెట్టి జైల్లో ఉండాల్సిన వాళ్ళు కలెక్టర్లుగా ఎలా ఉంటున్నారు? ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వమైన ఆ కలెక్టర్ల మీద దేశద్రోహం కేసు పెట్టి జైలుకు పంపించాల్సిన కలెక్టర్లు ఎందుకు పనిచేస్తున్నారు? చేయాలి సార్ ఈ అవినీతి మానసికంగా సార్. వీళ్ళు దేశద్రోహులు సార్. ఈ కలెక్టర్లు దేశాన్ని నడిపించే బ్యూరోక్రాట్లే దొంగలైతే ఏం చేయాలి సార్? అప్పుడు నేను అదే చెప్తాను. డివిఎస్ గారు చాలా గొప్పగా చెప్పారు. సిరివెన్నెల గారు ఎప్పుడో చెప్పాడు. ఇది ఏం చెప్పాడంటే, తన తలరాతను తానే రాయగల అవకాశాన్ని వదులుకొని, తనలో భీతిని, తనలో అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని, ప్రజాస్వామ్యాన్ని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని, కళ్ళున్న ఈ కబోదు జాతిని నడిపిస్తుందంట ఆవేశం. చూడండి, ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందంట అధికారం. తర్వాత, కృష్ణుడు లేని కురుక్షేత్రం సాగే ఈ ఘోరం చితిమంటల సింధూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా విషాద భారతమా అన్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఎప్పుడో రాశాడు సిరివెన్నెల గారు దీన్ని. అంటే మనమందరం కళ్ళున్న కబోదుల్లాగా వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట చూస్తూ ఉండటం కూడా తప్పు మంద కూడా అవుతుంది. కాబట్టి తప్పు తీసినోడి తల కొట్టకపోతే, జాతికి ద్రోహం చేసినోడిని, దేశానికి ద్రోహం చేసినోడు వాడు కలెక్టర్ అవ్వచ్చు, ఇంకొకడు అవ్వచ్చు. దేశానికి ద్రోహం చేసినోడు శిరస్సు వంచకపోతే, ఖండించకపోతే జాతి ద్రోహులుగా మిగిలిపోతాం, దేశ ద్రోహులుగా మిగిలిపోతాం. ఇటువంటి దేశద్రోహుల పాలనలో మనం జీవిస్తూ ఉన్నామంటే, ఒకవేళ జీవించడం కన్నట్టే శవాలలాగా వాళ్ళు రాబందుల్లాగా పీక్క తింటారు, మన శవాలలాగా ఆటాడుకుంటున్నారు. అధికారం ఉందని చట్టాన్ని ఆడుకుంటున్నారు, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుని వాడేసుకుంటున్నారు, దోచేసుకుంటారు. మమ్మల్ని ఎవడు ఏం పీకలేడు, ఈ చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవు, మేము అతీతులు అనుకుంటారు. కాబట్టి ఇంకా తేల్చుకోవాల్సి ఉంది. ఇంకా మిగిలిండేది సమరమే. ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు కలిసి జాతి ప్రజల యొక్క సంక్షేమం దృష్టి, అభివృద్ధిని కాంక్షించకుండా స్వార్థపరాయణ తత్వంతో ఇక్కడ దోచేసుకొని విదేశాలకు పోయి మనం సెటిల్ అయిపోవచ్చు అన్న ఒక కుటిల నీతితో, దుర్నీతితో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళందరినీ భారతదేశంలో ఉన్న యువత మేల్కొని, నవతరం యువత మేల్కొని వాళ్ళ కానీ శిక్షించకపోతే, న్యాయస్థానాలు శిక్షించినప్పుడు నవ యువతరం ముందుకు కదలాలా, చేతిలోకి తీసుకోవాలి చట్టాన్ని. అంటే చట్టం ఎవరికి చుట్టమై ఉంది. కాబట్టి ఈ దేశ ప్రజల సంపదను లూటీ చేసిన ఈ లపూట్లందరినీ చేసి పారేస్తే దరిద్రం వదిలిపోద్దని మాత్రం నేను చెప్పగలను. నవతరం యువతరం కళ్ళు తెరవాల. ఇదే దాని గురించి వచ్చేసి సిద్ధార్థ లూద్రా బాబు గారి కేసు వాదించే లాయర్, ఆయన కూడా ఏం చెప్పారు అంటే, అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది అని చెప్పేసి ట్విట్టర్లో అప్పట్లో వ్యాఖ్యానించారు. అది సిక్కు గురువులు ప్రబంధంలో ఉంటుంది. సిక్కు ప్రబంధంలో సిద్ధార్థ లోత్రా గారు చెప్పింది భారత ఇతిహాసాల్లో ఉన్నటువంటి గురు గోవింద్ సింగ్ రాసినటువంటి ప్రబంధం ఉంది. దాంట్లో ఇది కోట్ చేశాడు ఆయన. అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా న్యాయం దొరకనప్పుడు ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. ఇది గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండు. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో స్పష్టంగా చెప్పాడు, అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నటువంటి సకల శాస్త్ర పారంగతుడైన సకల విద్యలు చదివినటువంటి భీష్మ పితామహుడిని చంపేటప్పుడు చెప్తాడు. ఎందుకు చెప్తాడు భీష్మ పితామహుడు? ఏమని చెప్తాడు? నిన్ను ఎందుకు చంపుతున్నానో తెలుసా? ఒక ఆడబిడ్డను చేసి వివస్త్రణ చేస్తుంటే
కురు సభలో ఉండి తప్పు అని చెప్పలేకపోవటం, ఒక స్త్రీ మానాన్ని కాపాడలేకపోవటం, అందుకు చంపుతుండ నిన్ను అని చెప్పి మరీ చంపుతాడు ఒక్కొక్కడిని. అందువల్ల ఈ జగనాసురుడు అనేవాడిని, ఈ కలియుగ దానవుడు అనేవాడిని, వీడికి భూమి మీద బతికే అర్హతే లేదు సన్ముఖం. వాడు దోచిన సంపద మర్యాదగా జాతికి క్షమాపణ చెప్పి తిరిగి ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే వాడి కంపెనీలకు కరెంట్ కట్ చేయాలా, వాడి కంపెనీలకు పవర్ కట్ చేయాలా, వాడి కంపెనీలకు శవాజీ కట్ చేయాలా, మొత్తం వాడి కంపెనీలన్నీ పెరిగి పారేయాలి. ఆడి జాతి ఆక్యుపై చేసుకొని నడిపించాలి. తేల్చుకుందాం పోరా. ఎవడి గనులు? జాతి సంపద. భారతీయ సిమెంట్ గనులు ఎవరి? ప్రజలు. భారతీయ సిమెంట్కి ఇచ్చిన భూములు ఎవరి? ప్రజలు. వాడి అబ్బ సొత్తేం కాదు. కాబట్టి మొత్తం సాక్షి పేపర్, సాక్షి టీవీతో సహా మొత్తం జాతీకరణ చేసుకోవాలా. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని మనం బతకగట్టించినటువంటి, లేదంటే మరో రూపం తీసుకొని పనిచేయాల్సి వస్తుంది.